హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రామగిరి రామూర్తి. ఈరోజు మనం ఈ వీడియోలో ఉసిరికాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూద్దాం. సో ఈ పచ్చడి పెట్టేది మా సొంత అక్క, పేరు భాగ్యమ్మ, భాగ్యలక్ష్మి. సో మేమందరం భాగ్యక్క అని పిలుచుకుంటాం. సో ఈ ఉసిరికాయ పచ్చడి నాకు చాలా ఇష్టం. ముఖ్యంగా నాకు నచ్చిన పచ్చడిలో టాప్ 1 ఉసిరికాయ పచ్చడే. ఫస్ట్ సెకండే మామిడికాయ. సో ఈ ఉసిరికాయ పచ్చడి నేను ప్రతి సంవత్సరం మా అక్కతో పెట్టించుకుంటా. సో మా అక్క చాలా బాగా పెడుతుంది, అందుకే నేను మా అక్కతోటి ప్రత్యేకంగా పెట్టించుకుంటా. సో ముఖ్యంగా ఈ ఉసిరికాయ పచ్చడి సంవత్సరంలో మనకు 2 సార్లు అవైలబుల్ ఉంటుంది. ఒకటి వర్షాకాలం ముగిసాక, చలికాలం ప్రారంభంలో, అలాగే చలికాలం ముగిసిన తర్వాత వేసవికాలం ప్రారంభంలో కూడా ఈ ఉసిరికాయలు అందుబాటులో ఉంటాయి. అయితే ఇప్పుడు టెక్నాలజీ పెరిగి కోల్డ్ స్టోరేజ్ రావడం వల్ల మార్కెట్లో సంవత్సరం మొత్తం అవైలబుల్గా ఉన్నాయి. సో ఈ వీడియోలో నేను ముఖ్యంగా చెప్పదలుచుకున్న విషయం, నాకు తెలిసిన సమాచారం ఏంటంటే ఆయిల్. ఇదే అత్యంత డేంజర్. పచ్చడి రుచి ఉండాలన్నా ఇదే, పచ్చడి తర్వాత మన ఆరోగ్యాన్ని దెబ్బతీసేది కూడా ఇదే. ముఖ్యంగా మనం ఏ ఆయిల్ వాడినా సరే, ఏ రకమైన ఆయిల్, పామ్ ఆయిల్ కానీ, పల్లి ఆయిల్ కానీ, ఏ రకమైన ఆయిల్ వాడినా సరే, ఆఖరికి ఆలివ్ ఆయిల్ వాడినా సరే, మనం పెట్టుకున్నటువంటి పచ్చడ సంవత్సరం కాలం 12 నెలల కన్నా ఎక్కువ నిల్వ ఉంచకూడదు. సో సంవత్సరంన్నర 2 సంవత్సరాలు పచ్చడ బాగానే ఉంది కదా, రుచిగా ఉంది అని తింటే మాత్రం చాలా డేంజర్ అండి. ముఖ్యంగా ఈ ఆయిల్ మార్కెట్లో అన్ని కల్తీ ఆయిల్లే కాబట్టి తప్పదు. సో మనం గానిగ నుంచి తెచ్చిన ఆయిల్ అయినా సరే పచ్చడి పెట్టుకున్న తర్వాత 12 నెలల లోపే దీన్ని వాడాలి. 12 నెలలు, సంవత్సరం దాటిందంటే దాన్ని పడేసుకోవడం బెటరు. ఒక ఈ 6 నెలలు 7 నెలలు దగ్గరికి వస్తుంది, పచ్చడి ఇంకా అయిపోదు అనిపిస్తే బంధువులకు కానీ తెలిసిన స్నేహితులకు కానీ ఇచ్చుకోవడం బెటరు. మొత్తానికి సంవత్సరం పూర్తయ్యేలోపు పచ్చడి ఉడగొట్టుకోవాలి, ఇంకా మిగిలితే కనుక పడేసుకోవాలి. అందుకు ప్రధాన కారణం ఈ నూనె. ఈ నూనె పచ్చడి నిల్వ ఉండడం వల్ల దీంట్లో కెమికల్ రియాక్షన్ జరిగి ఈ ఎంతో రుచిగా ఉండే నూనె కాస్త విషంగా మారుద్ది. ఆ విషంగా మారిన నూనెని మనం ఆహారంగా తీసుకుంటే పేగు సంబంధిత వ్యాధులు కానీ క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదం ఉందట. సో అందువల్ల మనం ఏ రకమైన పచ్చడి పెట్టుకున్నా 12 నెలల లోపు, సంవత్సరం లోపు పచ్చడి వాడి మిగిలితే కనుక పడేసుకోవడం బెటర్. సో ఈ వీడియోలో ఉసిరికాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో మా అక్క చెప్పుద్ది, పెడుతుంది. మనం వివరంగా చూద్దాం అన్ని తెలుసుకొని. పచ్చడకు కావలసిన పదార్థాలు: ఇది కారం, ఇది ఎల్లిపాయలు, ఇది ఉప్పు, ఇది ఆవాలు, ఇవి మెంతులు, జీలకర్ర, నూనె. ఇవి ఏంచి పొడి చేయాలి. ఇవి 3. ఇది కూడా మిక్సీలో పెట్టాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఉసిరికాయలు 2 కేజీల ఉసిరికాయలు. ఇవి మొత్తం వేయించాలి. వేయించి గోల్డ్ కలర్ వచ్చేటట్టు వేయించి పక్కకు పెట్టుకోవాలి. ఓకే. సో అలాగే మేము ఈ ఉసిరికాయ పచ్చళ్ళలో విజయ పల్లి ఆయిల్ వాడుతాం. పల్లి ఆయిల్ ఇక పౌడర్ చేద్దాం. ఇవన్నీ మిక్సీలో వేసి నాన్ స్టిక్ రెడీ. ఆవాలు, సో ముందు వీటన్నిటిని వేయించుకోవాలన్నా? ఆవాలు, జీలకర్ర, మెంతులు పచ్చి వాసన లేకుండా వేయించుకోవాలి. పోస్తాను ఇలా. మరీ పచ్చి వేస్తే మంచిగా ఉండదని మెంతులు సో మెంతులు వేగినాయి, కలర్ మారింది. ఇవి కూడా మంచిగా కలర్ వచ్చేటట్టు వేసుకోవాలి. ఓకే. చాలే, మాడుతాయి. పచ్చివాసన ఇప్పుడు జీలకర్ర,
కలిపి వేస్తే అట్లే కానీ ఓకే. సపరేట్ వేస్తాం. మెల్లుదు మంచిగా వస్తాం. జీలకర్ర ఇప్పుడు ఈ మిక్సీ బట్టి జీలకర్ర మెంతులు వేయించుకున్నాం. ఇది పొడి చేయాలి. ఓకే, ఆఫ్ చేస్తాను. ఇది పొడి చేయాలి. ఆవాలు అక్కర్లేదు, అవి కూడా వేయాలి. ఆవాలు కూడా వేసుకోవాలా? అది కూడా కొంచెం ఒకసారి ఏమన్నా ఇసుక గిట్టుంటారు ముందు జాగ్రత్త, మళ్ళీ ఒకసారి చెక్ చేసి అన్ని సేఫ్ గా తీసి మంచిగా వేస్తుంది. మిక్సీ పట్టాలి. కంప్లీట్ పౌడర్ గా మారింది. ఒకసారి సో మెంతులు జీలకర్ర పొడి అయిపోయింది. జీలకర్ర మెంతుల పొడి. ఆవాలు వేయలేదు మరి ఇప్పుడు వేస్తా. ఆవాలు సపరేటా పట్టడం? ఓకే. జీలకర్ర మెంతుల పొడి ప్రస్తుతానికి ఇది. ఇప్పుడు ఆవాలు సపరేట్ వేయించుతుంది. కొన్ని పోపు కోసం అని పక్కకు పెట్టింది, కొన్ని జీలకర్ర మెంతులు పోపు కోసం పక్క పుంచుకోవాలి. మిగిలిన రెడీ. ఇది ఆవాల పొడి. ఓకే. ప్రస్తుతం ఇది ఆవాల పొడి, ఇది జీలకర్ర మెంతుల పొడి, ఆవాల పొడి. ఇప్పుడు వెల్లుల్లి పేస్ట్ చేసుకోవడం. వెల్లుల్లిని మిక్సీలో వేస్తాం. కొన్ని పోపు కొంచెం, కొన్ని వెల్లుల్లిని పోపు కోసం పక్కకు పెట్టుకొని, సో ఇవి పోపు కోసం అట, ఇవి కొన్ని పక్కన పెట్టుకొని ఇవి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వెల్లుల్లి పేస్ట్ ఒక 350 గ్రాములు. అలాగే ఇక్కడ చూస్తున్న ఇది జీలకర్ర మెంతులు 50 గ్రాములు. ఈ మెంతులు కూడా 100 గ్రాములు. జీలకర్ర 100 గ్రాములు, అవి 50. సో ఫ్రెండ్స్, ఈ పొడిగా చూస్తున్న దీంట్లో జీలకర్ర 50 గ్రాములు, మెంతులు 50 గ్రాములు ఉన్నాయి. సో ఇక్కడ చూస్తున్న ఆవాలు కూడా 50 గ్రాముల పొడి. ఇప్పుడు ఇందులో ఉన్న 350 గ్రాముల వెల్లుల్లి. సో ఇవన్నీ మనం 2 కేజీల ఉసిరికాయ పచ్చడి కోసం ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వెల్లుల్లి 350 గ్రాములు. సో 1/2 కేజీ నుంచి 350-400 గ్రాముల మధ్య వాడుకోవచ్చు. సో ఇక్కడ కొన్ని తాలింపు కోసం ఉంచుకుంది, కొన్ని పేస్ట్ రెడీ అయిపోయింది, వెల్లుల్లి పేస్ట్. సో ఇప్పుడు అన్ని సిద్ధం అయిపోయినాయి. ఇప్పుడు వీటిని ఏం చేయాలి? ఇవన్నీ కాయలు వేయించాలి ముందు. ఓకే. కాయలు వేయించినాక అన్ని కలపాలి.
ఓకే. చెప్పు ఇప్పుడు. ఇది పల్లి నూనె. సో ఇప్పుడు నూనె వేయించుకొని నూనె పోసి కాయలు వేయించుకోవాలా? కాయలు వేయించాలి. ఓకే. ఇప్పుడు అది ఆయిల్ మొత్తం పడుతుందా ప్యాకెట్ మొత్తం? కొంచెం మిగులు 30% ఉంచాలి, ఒక 70% వాడుకోవాలి. ఇది 2 కేజీల ఉసిరికాయలకు నూనె కొంచెం వేడి కావాలి. ఓకే. చూడొచ్చు మనం నూనె కొద్దిగా వేడెక్కుతుంది. వేడి అయినాక వేస్తే మంచిగా ఎగుతాయి. సో ఇప్పుడు నూనె వేడెక్కిందా? ఈ పచ్చి ఉసిరికాయలు. సో నూనె వేడెక్కుతుంది, చెక్ చేస్తుంది అట్లా చెయ్యి పెట్టి వేడి తగులుతుందా లేదా అని. సో మనం చూడొచ్చు ఇప్పటికి ఒక 1.5 minute అయింది. వేడిగా అంది ఎత్తే పచ్చి పచ్చి. సో ఇవి తాలింపు కోసం ఉంచుకున్నాయి, ఇవన్నీ దాన్ని ప్రిపేర్ చేసుకున్నాయి. ఒక వేసి చెక్ చేస్తుంది. నూనె వేడెక్కింది. ఇప్పుడు కొన్ని వేసి వేయించుకోవాలి. ఓకే. వేగేటప్పుడు కూడా కొంచెం పసుపు వేసుకోవాలి. ఓకే. సో ఫ్రెండ్స్, ఈ పచ్చి ఉసిరికాయల్ని ఇప్పుడు మరుగుతున్న నూనెలో వేసింది. సో ఈ ఉసిరికాయ వాటి రంగు మారాలి, బెల్లం కలర్, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని మంచిగా ప్రాపర్గా వేయించుకోవాలి. సో ఈ ఉసిరికాయని కనుక మనం సరిగ్గా వేయించుకోకుండా ఉంటే మాత్రం లోపల రసం పచ్చిగా ఉండి పచ్చడ బూజు పట్టే అవకాశం ఉంది. కాబట్టి ఈ పద్ధతి మాత్రం ఇది చాలా ముఖ్యమైనది. ఉసిరికాయ పచ్చళ్ళలో ఈ గోల్డ్ కలర్ ఈ పద్ధతి అనేది చాలా అత్యంత కీలకమైంది. సో పచ్చి ఉసిరికాయల్ని మసులుతున్న నూనెలో వేసుకొని వాటి రంగు బెల్లం కలర్, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా వేయించుకోవాలి. అప్పుడే కాయ లోపల ఉన్న రసం అంతా ఆ నూనెకు మరిగి అందున్న తేమంతా ఆవిరైపోయి మంచిగా నూనెను కాయ లోపలికి పీల్చుకుంటుంది. అట్లా చెక్ చేసుకోవాలి. సో దూరగా వేగాలి. సో ఉసిరికాయ పచ్చడి పెట్టుకోవడంలో ఇది చాలా ముఖ్యమైన ఘట్టం, ముఖ్యమైన పని. సో కలర్ చూడవచ్చు మనం, కొంచెం చేంజ్ అవుతున్నాయి. సో అట్లా కూడా చూసుకోవచ్చు. అట్లా ఒత్తి ఇట్లా కొంచెం మెత్తగా అయినాయి అంటే వేగినట్టు. ఓకే, బాగా ఏగి నూనె పీల్చుకునే అని అర్థం. బాగా ఏగితే గట్టిగా ఉన్న కాయ కాస్త మెత్తగా అవుద్ది. సో ఇది కొంచెం ఓపిక్గా చాలా ముఖ్యమైన పని కాబట్టి చేసుకోవాలి జాగ్రత్తగా. పచ్చడి ఖరాబ్ అవ్వకుండా ఉండడం అనేది ఈ ఏంచుడు మీదనే ఆధారపడి ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఈ పచ్చి ఉసిరికాయల్ని మనం వేడి నూనెలో మన పూరీలు, వడలు, బజ్జీలు వేయించినట్టుగానే సలసల మసులుతున్న నూనెలో నీరు వేసి మన సకినాలు వేయించినట్టుగానే వేయించాలి. అట్లా కాకుండా చపాతీలు చేసే మూకుల్లో కొంచెం అంత నూనె పోసి చపాతీలు వేయించినట్టు వేయించితే కనుక అస్సలు వర్కౌట్ కాదు. సో ఆ కాయ లోపలున్న రసం అంతా పచ్చిగానే ఉండి ఆ పచ్చడి పెట్టుకుంటే కనుక బూజు వస్తుంది. వీటిని ఖచ్చితంగా ఇట్లా నేరుగా నూనెలో ముంచేసి సలసల మసులుతా అంటే అప్పుడు అందులో ఉన్న తేమంతా ఆవిరైపోద్ది. సో లైట్గా కొంచెం పసుపు కూడా వేసింది. అంటే అవి కలర్ వచ్చినాయి, బాగా వేగినాయి అని సాటిస్ఫై అయిన తర్వాత వేసినాక 3 నిమిషాలు వేయించాలన్నా
ఆ, ఈజీగా 3 నిమిషాలు పడుతుంది. ఇట్లా ఇట్లా గోల్డ్ కలర్ వస్తాయి ఇప్పుడు వేగినట్టు అర్థం. అంత కలర్ రావాలి, మారాలి, బెల్లం కలర్ రావాలి. ఇట్లా కలర్ రాకముందు తీస్తే జల్దీ ఖరాబ్ అయింది. లోపల ఉన్న రసం అంతా ఇంకా తేమ అట్నే ఉంటుంది అన్నట్టు. ఉడకకుండా ఎంత ఉడికితే అందులో ఉన్న తేమ అంతా ఆవిరయ్యి తేమ మొత్తం పోయి కాయ మంచిగా ఉడికి నూనెను పట్టేసుకుంటది. వదులుగా మారుతుంది కాయ. వదులుగా మారినప్పుడు మనం వేసిన ఉప్పు, కారం, మసాలాలు అన్నీ మంచిగా పట్టేసుకొని రుచిగా ఉంటది కాయ. ఇప్పుడు వచ్చినాయి గోల్డ్ కలర్. ఇప్పుడు గోల్డ్ కలర్ వచ్చినాయి. ఇప్పుడు తీసి మళ్ళీ వేరే కాయలు వేసుకోవాలి. ఓకే. సో ఇవి పూర్తిగా వేగినాయి ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో 5 పచ్చికాయలు వేస్తుంది. ఇవి పేలడం అంటే ఏం జరిగాయి కదా, ఏం పేలవు. కాయలే పొడి బారిన ఆరిపోయిన కాయలు వేస్తే ఏం కాదు, కానీ తడి ఎత్తే మాత్రం ఖచ్చితంగా ఎగిరి పడుతుంది. తూడిసి ప్యాన్ గాడుపు పెట్టుకోవాలి. బాగా తూడిసి ఆరిన కాయల్ని మాత్రమే నూనెలు వేసుకోవాలి. తడి కాయలు కనుక వేస్తే ఎగిరి పడుతుంది నూనె. జాగ్రత్తగా ఉండాలి. సో ఇప్పుడు మనం చూస్తే సో కాయను వస్తే అది కొంచెం పొంగాలండి, మెత్తగా ఉండాలి. అది ఓకే, అది ఉడికినట్టు. సో ఇప్పుడు ఇది రెండో వాయి. సో అలా కాయలన్నింటినీ ఇలా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ కాయ మంచిగా మెత్తగా అది కూడా చూపించు. చేతులు అది పట్టుకొని కాలుతాయి. ఇప్పుడు అవి ఏగలేదు, ఏగినాయి. చూపి అది ఒకటి తీసి తేడా అయింది. ఈ కాయలు ఇట్లున్నాయి. ఇవి ఇంకా ఏగలే ఫ్రెండ్స్, ఏగుతున్నాయి. ఒకటి పైకి చూపి ఇప్పుడు. సో ఇవి ఇంకా ఏగుతున్నాయి. గోల్డ్ కలర్ ఇవి చూస్తే కంప్లీట్ ఏగినాయి. సో ఇలా కంప్లీట్ ఇట్లా కలర్ మారాలి. అట్లా కలర్ మారినాకనే తీసుకోవాలి. కలర్ మారాలి. మనం ఒత్తితే కూడా కాయ కొంచెం మెత్తగా అనిపించాలి. మనకు ఒత్తితే ఫీల్ అవుతుంది. కాలుతాంది కాబట్టి అలా పగిలిపోద్ది. ఓకే. సో సేమ్ గోల్డ్ కలర్ వచ్చినాయి వాటి లెక్క. ఓకే. సో రెండోసారి కూడా కలర్ చేంజ్ అయినాయి, వేగినాయని మళ్ళీ తీస్తుంది. అలా నెల్లగా అయినా కూడా మంచిగా ఉండదు. నూనె కలర్ మారడానికి కారణం పసుపు వేయడం వల్ల. సో పసుపు వేసినా సరే అవి ఏగినా ఏగలేదు అనేది మనకు ఈ కలర్ లో తెలిసిపోద్ది. అవి కంప్లీట్ బ్రౌన్ కలర్ వస్తాయి, ఇలా వస్తాయి. ఇట్లా మంచిగా బెల్లం రంగులో రావాలి. సో మిగిలినవి కూడా వేస్తాయి. సో వేయించడం కొంచెం ఓపికతో కూడుకున్న పని, టైం పడుతుంది, కానీ ఓపికతోటి ఎంచుకోవాలి. సో ఇవి కూడా వేగినాయి ఫ్రెండ్స్, తీస్తుంది. రెడీ. ఇప్పుడు కూడా మళ్ళీ అయ్యే కలర్ వచ్చినాయి. సో ఇంకా ఇవి లాస్ట్. ఇవి వేసుకునేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి, మీద పడకుండా. మెయిన్ తడిగా ఉండొద్దు. తడిగా ఉండకుంటే ఏం కాదు, పొడి వారిన వేసుకుంటే ఏమి చిల్లదు. ఇది లాస్ట్. ఎంత మంచిగా కలర్ ఇంకా మంచిగా పడతాను.
ఇప్పుడు ఇక సో ఈ మంచిగా లాస్ట్ కూడా వేగినాయి, ఇది కూడా తీసేసింది. మంచిగా ఉడికిపోయినాయి. ఓకే. ఈ నూనె వేరే దాంట్లో పోసి పెట్టుకుని. సో ఇప్పుడు నూనె ఎక్కువ ఉంది కాబట్టి మనకి ఈ నూనె కొంచెం తీసేట పక్కకు పెట్టుకోవాలట. కొంచెం నూనెను తీసుకోవాలి. ఇప్పుడు పోపుకు. సో ఇప్పుడు మనం ఇంతసేపు పక్కకు ఉంచుకున్న అన్ని ప్రిపేర్ చేసి ఉంచుకున్నటువంటి కొన్ని పోపు కోసం ఉంచుకున్న వెల్లుల్లి, ఒక 3 ఎండుమిర్చి, ప్రిపేర్ చేసుకున్నటువంటి ఇవన్నీ నూనెలో వేయించుకోవాలి. సో కొంచెం మనం ముందే పక్కకు పెట్టుకున్న జీలకర్ర, ఆవాలు. సో ఇప్పుడు ఫస్ట్ జీలకర్ర, ఆవాలు, కొన్ని 3 పచ్చిమిర్చి నూనెలో ఫ్రై చేసుకుంటున్నాం. నెక్స్ట్ కొన్ని తాలింపు కోసం ఉంచిన వెల్లుల్లి, ఎల్లిపాయలు. ఇవి తింటా అంటే మంచిగా అది తినేటప్పుడు ఈ పంటి కింద తగిలితే ఆ రుచి వేరప్ప, స్మెల్ బాగుంటుంది, ఇంకొంచెం తినబుద్ధి అవుతుంది. సో ఇప్పుడు వెల్లుల్లి పేస్ట్, వెల్లుల్లి దంచిన మిశ్రమం, కొంచెం కారంలా కలిపి కొంచెం పచ్చి వెల్లుల్లి వేసినాం కాబట్టి అది కొద్దిసేపు వేగనియాలి, ఇంత టైం తీసుకొని. సో ఇప్పుడు వెల్లుల్లి పేస్ట్ నూనెలో వేసుకోవాలి. సగం కారంలో కలుపుకోవాలి, సగం. సో సగం పచ్చిదే కలపాలా. పచ్చిది కారంలో కలుపుకోవడానికి పక్కకు పెట్టింది ఫ్రెండ్స్, ఇంకా సగం నూనెలో వేయిస్తుంది. బహుశా పచ్చిది కొంచెం పక్కకు ఉంచడానికి కారణం ఆ వెల్లుల్లికి ఉన్న ఫ్లేవర్, మనకు దాంట్లో ఉన్న సహజత్వమైన రుచి మనకు అందడానికి నూనెలో వేయించడం వల్ల కొంచెం తగ్గుద్ది కాబట్టి. సో ఇది కూడా కొంచెం దూరగా వేగేంత, కొంచెం గోల్డ్ కలర్ వేసినాయి, బెల్లం కలర్, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. కొంచెం వేగినాక స్మెల్ కూడా వేగిన స్మెల్ వస్తుంది. మనం వాసనం బట్టి కూడా గుర్తుపట్టవచ్చు వేగినాయి అన్నట్టు. సో మాడకుండా అట్లా కలుపుకోవాలి. వాసన మాత్రం భలే వస్తుంది ఫ్రెండ్స్, చుట్టుపక్కల ఇళ్ళల్లో కూడా తెలిసిపోద్ది వాసన. కొత్త ఎల్లిపాయలు కదా, ఘాటు. పచ్చడి పెట్టుకోవడంలో మనం నెక్స్ట్ ఘట్టానికి వెళ్ళిపోయాం. అయితే ఫ్రెండ్స్ మనం ఈ నూనెలో వేయించుకునేటప్పుడు కేవలం పోపు కోసం ఉంచినది కొంచెం జీలకర్ర, పచ్చి వెల్లుల్లి, కొన్ని ఆవాలు మాత్రమే వేసుకోవాలి. ఇందులో ఈ మనం ప్రిపేర్ చేసి ఉంచుకున్నటువంటి మెంతి పొడి కానీ, జీలకర్ర ఆవాల పొడి కానీ నూనెలో వేయొద్దు, ఎట్టి పరిస్థితులు వేసుకోవద్దు. ఇది డైరెక్ట్ మనం కారంతో కలిపేటప్పుడు వేసుకోవాలి. ఇక్కడే వద్దు.
సో మరి అక్క కారాన్ని నూనెలు వేసుకోవద్దా? వేయొద్దు అందులోనే అన్ని కలిపి అందులో ఇది పోయాలి. ఓకే, కారం పొడిని వేయించొద్దు ఎట్టి పరిస్థితిలో. ఒకవేళ వేస్తే అన్ని మసాలాలన్నీ కలపాలి, అసలు వేయించరు. ఒకవేళ వేయించితే ఏమైతుంది? ఇది సేమ్ మామిడికాయ పచ్చడిలా పోపు పెట్టుకోవడం. ఒకవేళ ఈ కారాన్ని మనం నూనెలు వేయించుకుంటే ఏమైతుంది? జల్దీ నల్లగా అవుతుంది, పచ్చడ కలర్ ఉండదు. ఓకే, అందుకోసం వేసుకోవద్దు. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అక్కడ ఈ ఆవాల పొడి, జీలకర్ర, మెంతి పొడి నూనెలు వేయించుకోవద్దు, దీన్ని కూడా పక్కకు పెట్టుకోవాలి. కారాన్ని కూడా వేయించకుండా, కారం పొడి వేయించకుండా పక్కకు పెట్టుకోవాలి మంచిగా. సో ఈ తాలింపు వేసుకునే మాత్రం చల్లగారినాక కొంచెం చల్లారేంత వరకు వెయిట్ చేయాలట. నూనె అన్ని మళ్ళీ అక్కడికి పోయి కలుపుకుందాం, ఇంతలో అది చల్లగా అయిపోతుంది. ఓకే, అక్కడ తీసుకుపోయి కలిపితే సో ఫ్రెండ్స్, మనం పక్కకు ఉంచుకున్న కొంత వెల్లుల్లి పేస్ట్ను కూడా ఇప్పుడు కారంలో వేసుకోవాలట. అలాగే ఇది జీలకర్ర మెంతుల పొడి. జీలకర్ర మెంతుల పొడి కొంచెం ఎక్కువ అవుతుంది అనిపించి కొంచెం పక్కకు పెట్టింది. ఇది ఆవాల పొడి. ఓకే, సో ఇది కూడా ఎక్కువ అనిపిస్తుందని కొంచెం పక్కకు పెట్టింది. అవన్నీ చటాక్ 50 గ్రాములు. కొంత ఉప్పు, తగినంత ఉప్పు 2 పిరికిళ్ళు వేసింది ఫ్రెండ్స్. ఇది కారం ఏం తెద్దాం. కారం ఈ 2 కేజీల ఉసిరికాయలకి ఎంత కారం పడుతుంది? ఒక ½ కేజీ పడుతుందా? సో ఇప్పుడు ఇది అందాజ అరకిలో కారమా? ½ కేజీ. ఓకే, సో ఈ నూనె మనం వేయించుకున్నటువంటి ఇవన్నీ కొద్దిసేపు చల్లారనియాలి. ఆ నూనె అది మసి పట్టు. ఇది కొంచెం చల్లారింది, ఇందులో పోసి అంతా కలుపుకోవాలి. ఓకే, సో ఇప్పుడు అన్ని కాయలు కలిపేసుకోవాలి బాగా. అంతా పచ్చి నూనె కొంచెం పోయాలి. ఇప్పుడు కాయలన్నింటినీ మనం కలుపుకున్నట్టు నూనె కారంలో కలిపేసుకోవాలి. సో అంతా బాగా కలుపుకోవాలి. ఇంకా కొంచెం ఉప్పు కలుపుతుంది ఫ్రెండ్స్. మొత్తానికి మా అక్క విజయవంతంగా ఉసిరికాయ పచ్చడి పెట్టింది. మీరు చూడొచ్చు, తాజా యమీ టేస్టీ ఉసిరికాయ పచ్చడి రెడీ. సో ఈ ఉసిరికాయ పచ్చడి వల్ల అనేక లాభాలు ఉన్నాయి. సో ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటది. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ. సో ఇది గనక మనం తింటే మన రక్తం శుద్ధ అయింది, జీర్ణశక్తి పెరుగుద్ది, మన మెటబాలిజం, మన జీర్ణక్రియలు అనేవి ఉత్సాహంగా, ఆరోగ్యంగా చాలా. ఇది వాడడం వల్ల మన జుట్టు బాగుంటది, చర్మం గ్లో ఉంటది, ఆరోగ్యంగా ఉంటది. ముఖ్యంగా పంటి చిగుర్లలో మనం బ్రష్ చేస్తున్నప్పుడు బ్లీడింగ్ అయితే గనక ఈ ఉసిరికాయ తింటే పంటి చిగుర్ల నుంచి రక్తం కారడం ఆగిపోయి పంటి చిగుర్లు, పండ్లు ఆరోగ్యంగా ఉంటాయి. మన జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటది, చర్మం కూడా ఎంతో అందంగా ఉంటాం. సో ఇది వాడడం ఎన్నో రకాల ఉపయోగం ఉంది. దీంట్లో ఎన్నో రకాల పోషకాలు, విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. సో ఇప్పుడు టేస్ట్ చూద్దాం. కారం అద్దుకొని తింటే తీసుకోను కూడా. వావ్, యమీ ఉసిరికాయ పచ్చడి దుమ్ము లేచిపోయింది. సూపర్ ఉంది. ఉప్పు పడుతుంది కొంచెం.
చూసినాం, ఇప్పుడు కొంచెం ఉప్పు తక్కువ అనిపించింది, కలుపుకుంటే బాగుంటది. ఓకే, అందుకే కొంచెం కొంచెం సాల్ట్ మళ్ళీ యాడ్ చేసింది. కొంచెం మక్కుతే మంచిగా టేస్ట్. కొంచెం టేస్ట్ చూసి ఉప్పు కొంచెం పడుతుందంటే యాడ్ చేసాం, బాగా కలిపింది. ఇప్పుడు చల్లగా అయిపోయింది, ఇక సీసాలకు ఎత్తితే మంచిగా ఉంటుంది. అయిపోయింది పచ్చడి రెడీ. పచ్చడి తగ్గట్టు సీసా, ఉసిరికాయ పచ్చడి రెడీ.